ఆ అధికారి ఇంటిలోకి రాగానే అక్కడ గోల వినిపిస్తూ ఉంది. గొల్లు చేయుచున్నారు. జన సమూహములను చూస్తున్నారు అక్కడ. అక్కడ పిల్లన గురువులు వాయిస్తున్నారు. అక్కడ గొల్లు శబ్దం వినిపిస్తా ఉంది. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, "స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని" వారితో చెప్పగా, వారాయనను అపహసించిరి. "ఈయన చనిపోయింది గదా! ఈవిడ నిద్రించడం ఏంటి?" అని అందరూ కూడా అపహసిస్తున్నారు. అప్పుడు యేసుప్రభువారు జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఆ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా! ఇప్పుడు యేసుప్రభువారు వెళ్లారు. అక్కడ చనిపోయింది అధికారి కుమార్తె. చాలామంది కూడా మరి వాయిద్యాలు వాయిస్తున్నారు. ఏడుపులు, గోల వినిపిస్తా ఉంది. చాలా వేదన, దుఃఖం ఉంది. అప్పుడు యేసుప్రభువారు అంటా ఉన్నారు, "స్థలమియ్యుడి" అని చెప్పేసి అన్నారు. స్థలం ఇచ్చారు. అప్పుడు ఆమెను చూసి, "ఈమె నిద్రిస్తుంది గానీ చనిపోలేదన్నారు." అక్కడ అందరూ కూడా హాస్యం చేస్తా ఉన్నారు. చనిపోయిన మనిషిని నిద్రించడం ఏంటి అని హాస్యం చేస్తా ఉన్నారు. నిజమే, యేసు ప్రభువునందు ఎవరైతే నమ్మిక ఉంచి ఎవరైతే ఉంటారో